షాద్నగర్ పట్టణంలో ఘనంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి వేడుకలు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మొహమ్మద్ ఇబ్రాహీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిలు హాజరై నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన నేతలు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఓ మహోన్నత రాజకీయ శిఖరంగా అభివర్ణించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ అప్పటి పాలిటిక్స్లో వైఎస్ సాహసోపేత నిర్ణయాలే చిరస్మరణీయ నేతగా ప్రజలకు ఆయనను చేరువ చేశాయని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజశేఖర రెడ్డి ఆశయ సాధనలో జనరంజక పాలన అందించే దిశగా ప్రజలు ఆ మహనీయుడి పాలన స్మరించుకునే విధంగా సీఎం రేవంత్ కాంగ్రెస్ ప్రజాపాలన కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. పట్టణంలో పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా కాంగ్రెస్ మైనార్టీ నేత ఇబ్రాహీంతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, వైఎస్ అభిమానులు భారీగా హాజరయ్యారు. రెడ్డి గారి యొక్క 15వ వర్ధంతి సందర్భంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ పెద్దలందరూ కూడా కలిసి మున్సిపాలిటీ పరిధిలో చౌరస్తా ముక్క కూడల వద్ద ఆయన విగ్రహానికి పూలమాలను నివారణించి పేదలకు ఖచ్చితంగా హాస్పిటల్లో వైద్యం పొందుతున్న పేదలకు అండగా నిలిచాలని చెప్పి పండ్లు, బ్రెడ్ అన్నీ కూడా మన ఇబ్రాహీం గారు, వీరాభిమాని వారు కూడా చేతనిచ్చి అండగా నిలబడి వాళ్ళ నిత్యావసర సరుకులు కూడా ఆయన వర్ధంతి సందర్భంగా భారీ వర్షాలకు నష్టపోయిన పేదలు కూడా అండగా నిలబడుతుంది ఇలా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆయనకు నిజంగా మేము మనస్ఫూర్తిగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆయన అమర భగీరథుడు, రైతు పక్షపాతి, నిజమైన జలయజ్ఞం సాధించిన ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో. కాబట్టి ఆయన పేరు స్థిరస్థాయిగా ఉండే విధంగా కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎప్పుడు నిజమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా షాద్నగర్ ముఖ్య కూడలిలో వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్రంలో అమలవుతా ఉన్న ఏ స్కీమ్ అయినా కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన స్కీమ్లే. ఇవాళ విద్యార్థులు ఇంతమంది చదువుకోగలిగారంటే ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజంగా లక్షలాది మంది పిల్లలు ఇవాళ విద్యార్థులు ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విద్యాపరంగా, వైద్యపరంగా కూడా అది సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఏకకాల రుణమాఫీ కానీ స్కీమ్స్కు అర్థం ఏదైనా ఉందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. దాన్ని ఈరోజు మనం ఉన్న ముఖ్యమంత్రి గారు దాన్ని అమలు చేయడం, దానికి రాజశేఖర రెడ్డి గారిని మరిపించే విధంగా కూడా చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా, ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా గుండెలో పెట్టుకుంటారు. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు ఆయన ఫోటో పెట్టుకొని పూజ చేయడం జరుగుతూ ఉంది. మైనార్టీలకు 4% రిజర్వేషన్ ఇచ్చి వారికి కూడా విద్యా విధానం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడం. వర్ధంతి సందర్భంగా మా వైఎస్ ఇబ్రాహీం భాయ్ और మా ఎమ్మెల్యే గారు శంకరరావు గారు అందరం కలిసి ఇవాళ ఆయన నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఆయన పబ్లిక్ ఏం అవసరం ఉంటుందో అనేది పాదయాత్ర చేసి తెలంగాణ మొత్తం ఇంటింటికి పాదయాత్ర చేసి ఎవరికి ఏం అవసరం ఉంది, ఏం చేసే పబ్లిక్ తెలంగాణ బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రోజు ఆనాడు పాదయాత్ర చేసి 108 కానీ 109 కానీ విద్య తర్వాత కరెంట్ ఫ్రీ ఇవన్నీ రైతులకు అందరికీ ఏ విధంగా ఏ రకంగా తెలంగాణ డెవలప్ చేయాలనే విధానంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి అన్ని రకాలుగా సహాయ సహకారాలు పబ్లిక్లో నిత్యం ఒక దేవుళ్ళ ఆయన గుండెలో గుండెలో పెట్టుకొని చూసుకున్న రాజశేఖర రెడ్డి గారిని ఇలా ఆయన వర్ధంతి సందర్భంగా మా వైఎస్ఆర్ ఇబ్రాహీం భాయ్ మా వార్డు మెంబర్స్ తర్వాత అందరూ షాద్నగర్ ముఖ్య కూడల వద్ద ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆత్మ ఎప్పుడు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ आज डॉक्टर వైఎస్ राजशेखर रेड्डी साहब की बरसी है। 15 साल हो गए। आज 15 साल में भी राजशेखर रेड्डी साहब हर काम में भी राजशेखर रेड्डी साहब को याद करने का, हर एक के दिलों में भी राजशेखर रेड्डी साहब। आज 3 दिन से बारिश हो रही बोले तो राजशेखर रेड्डी साहब क्या है, हर गरीब के घर में जाके
कुछ इशू है क्या बोल के बात करने के लिए हर जगह उनके दिलों में जाके देखने के लिए गए थे। आज उनको बदकिस्मत क्या है, 15 साल हो रहा इंतकाल हो के, बस राजशेखर रेड्डी साहब हर एक के दिलों में जोहार वैएसआर, जोहार जोहार, जोहार वैएसआर।